ప్రజా జీవితంలో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఆట విడుపు కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయమని షాప్ చైర్మన్ రవి నాయుడు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి చూపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా క్రీడల్లో పాల్గొనున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ అంశంపై మరింత సమాచారం లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ నుండి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా ప్రత్యేకించి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రత్యేకించి ఈరోజు ఆటల పోటీల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మొదటి రోజు చాలా అద్భుతంగా ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఒక ప్రొఫెషనల్గా ఆట తీరును కనబరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసలు శాప్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవం చేశారు. శాప్ చైర్మన్ రవి నాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి ఎమ్మెల్యేల ఆటల పోటీలు? చాలా ప్రొఫెషనల్గా ఆడుతున్నారు అందరూ కూడా. చాలా ఏదైతే నిన్న కూడా చూసాం, ఈరోజు క్రికెట్ జరుగుతూ ఉంది. ఎట్లా జరుగుతున్నాయి పోటీలు? చాలా మీరు చూసే ఉంటారు ఎంత ఆనందంగా ఉన్నారో. మంత్రి గారు కూడా ఎంటర్ అవుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ గేమ్స్? చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రిగా మరీ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే కొద్దిగా వ్యాయామం అవసరం. ఆ వ్యాయామం చేసుకునే అవకాశం కలిగించారు సభాపతి గారైన అయ్యంద పాత్రుడు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు. గత సంవత్సరం నిర్వహించడంతో పాటు ఇవాళ మరింత పెద్ద అత్యున్నత ప్రమాణాలతో ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. సంతోషంగా ఉంది. ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా కేవలం ఎమ్మెల్యేల ఆరోగ్యమే కాకుండా రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యతలు కూడా కుటుంబ ప్రభుత్వం చేపడతా ఉంది. ఎమ్మెల్యేలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటే వారి సమస్యల మీద మరింత ప్రతిభావంతంగా అసెంబ్లీలో మాట్లాడగలరు, ఆ సమస్యల పరిష్కారంగా పనిచేయగలరు. సార్, సాధారణంగా ఏదైతే ప్రజా సమస్యల మీద ఎక్కువగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఆట విడుపు కార్యక్రమం ఎట్లా చూస్తారు? నిజంగానే ఇది ఒక ఆట విడుపు. ఇలాగ అందరం కలిసి ఐకమత్యంగా క్రీడలు, సాంస్కృతిక కళా పోషణ చేసినట్లయితే మేము మళ్ళీ సమాజ సేవకు పునరంకితం కావడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. మనసుకు ఆహ్లాదం కలిగించేటువంటి ఈ క్రీడా పోటీల్లో పాల్గొని శక్తిని, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకుని తిరిగి ప్రజాసేవను మరింతగా చేపట్టడానికి అవకాశం జరుగుతుంది. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కూడా రావాలని కోరుకుంటా ఉన్నారు. వస్తారు, వారు కూడా అప్రాపరేట్ టైంలో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కలిసి పాల్గొంటాం. మొత్తానికి చాలా అంగరంగ వైభవంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పోటీలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్యేలందరూ కూడా చాలా ఆహ్లాదంగా పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో రెండవ రోజు లెజిస్లేటివ్ స్పోర్ట్స్ ప్రారంభం కాబోతున్నాయి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.